15 to 20,000 ప్రైస్ రేంజ్లో చాలా మొబైల్స్ అయితే ఉన్నాయి కదా. అందుకే అందులో నుంచి ఒక 5 మొబైల్స్ గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం. సేల్ కూడా వస్తుంది కదా, కొనుక్కోవచ్చు. ఫస్ట్ మొబైల్ వచ్చేసరికి రియల్మీ నార్జో 70 Pro 5G. ఇది మనకి డైమెన్సిటీ 7050 చిప్సెట్ తోటి అయితే వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ డిస్ప్లేతో పాటు 120 Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. ఇది పీక్ బ్రైట్నెస్ చూసుకున్నా కూడా మనకి 2000 నిట్స్ దాకా ఉంది. సో ఇది బేసికల్ ఏం లేదు, మనం సన్లైట్లో డైరెక్ట్ సన్లైట్లో ఉన్నప్పుడు మనకి ఎంత బ్రైట్నెస్ అనేది ఇస్తుంది అనేది ఇది. అండ్ బ్యాటరీ చూసుకున్నా కూడా మనకి 5000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. అండ్ 67 వాట్ సూపర్ వూక్ ఛార్జర్ తోటి ఇస్తారు. ఛార్జర్ బ్రిక్ కూడా మనకి ఆ బాక్స్లోనే ప్రొవైడ్ చేస్తారు. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరాతో పాటు, అంటే ఆ మెయిన్ కెమెరాలో మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ కూడా ఉంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్తో పాటు 2 మెగాపిక్సెల్ కెమెరా వస్తుంది. ఒకటి 3 కెమెరా సెటప్ తోటి ఉంది. అండ్ ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి 16 మెగాపిక్సెల్ తోటి వస్తుంది. సో ఇది రియల్మీ 5.0 యూజర్ ఇంటర్ఫేస్ తోటి నడుస్తుంది. అండ్ ఓఎస్ అప్డేట్స్ చూసుకున్నా, అంటే ఆండ్రాయిడ్ అప్డేట్స్ అవి కూడా మనకి 2 years వస్తుంది. అండ్ సెక్యూరిటీ అప్డేట్స్ 3 years వస్తుంది. సో 2+3 అప్డేట్స్ అనమాట. అండ్ ఎట్ లాస్ట్ ప్రైస్ చూసుకుంటే 17,998 రూపీస్. కానీ కూపన్స్ ఉన్నాయి, చెక్ చేయండి. నేను ఇందాక చెక్ చేసినప్పుడు 2500 కూపన్ అయితే ఉంది. సో అది చెక్ చేసి తీసుకోండి మీరు. సెకండ్ మొబైల్ iQOO Z9s 5G. ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. లైక్ ఒక 15 days అవుతుంది లాంచ్ అయ్యి. 15 days కూడా అవ్వలేదు అనుకుంటా. ఇందులో మనకి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 చిప్సెట్ తోటి వస్తుంది. 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. అండ్ రిఫ్రెష్ రేట్ చూసుకున్నా కూడా మనకి 120 Hz రిఫ్రెష్ రేట్ అయితే ఉంటుంది. సో పీక్ బ్రైట్నెస్ చూసుకున్న మనకి 1800 నిట్స్ ఉంటుంది. అండ్ ఇది బాక్స్లో మనకి 44 వాట్ ఫ్లాష్ ఛార్జర్ తోటి వస్తుంది. అండ్ బ్యాటరీ కూడా చూసుకుంటే మనకి 5000 mAh దాకా అయితే ఉంది. ఇది ఒక డీసెంట్గా ఇస్తుంది పర్ఫార్మెన్స్ అయితే, బ్యాటరీ పర్ఫార్మెన్స్. అండ్ కెమెరా విషయానికి వస్తే 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇది సోనీ సెన్సార్ తోటి వస్తుంది. అండ్ ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ 2 మెగాపిక్సెల్ బొకే కెమెరా, అంటే ఇప్పుడు మనకి పోర్ట్రేట్ కెమెరాస్ ఉంటాయి కదా, ఇలా బ్యాక్గ్రౌండ్ కొంచెం బ్లరిష్ అలాంటి కెమెరా ఉంది ఇందులో. అండ్ 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. అండ్ ఇది డ్యూయల్ స్పీకర్ సెటప్ తోటి వస్తుంది. స్టీరియో స్పీకర్ ఉంటుంది కదా ఇయర్ పీస్ దగ్గర అండ్ కింద. సో ఇమర్సివ్ ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. అండ్ IP64 రేటింగ్ తోటి వస్తుంది. డస్ట్ అండ్ వాటర్ రెసిస్టెంట్. అది ఇది Android 14 తోటే వస్తుంది. అండ్ అప్డేట్స్ కూడా మనకి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ తోటి వస్తుంది. ఓకే, డీసెంటే అంట నేనైతే. దీనికన్నా మంచి కూడా ఉన్నాయి నెక్స్ట్, దానికోసం వెయిట్ చేయండి. ప్రైస్ చూసుకుంటే 19,998 రూపీస్. దీంట్లో అయితే ఎలాంటి ఆఫర్ లేదు, రీసెంట్గా లాంచ్ అయింది కాబట్టి ఏం ఆఫర్స్ పెట్టలేదు. కానీ సేల్ వచ్చేసరికి ఏమైనా ఆఫర్స్ ఉండొచ్చు. అప్పుడైతే చాలా మొబైల్స్ మీద ఆఫర్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ఒక వీడియో ఇస్తా, ఖచ్చితంగా చూడండి అది. థర్డ్ మొబైల్, ఇది నాకు కొంచెం ఇష్టమైన మొబైలే, నాకు ఇష్టమైన బ్రాండ్ కూడా, సామ్సంగ్ గ్యాలక్సీ M35. ఇందులో మనకి Exynos 1380 ప్రాసెసర్ తోటి వస్తుంది. ఇది సామ్సంగ్ వాళ్ళ ప్రాసెసరే, అందరికి తెలిసిందే. ఈ సామ్సంగ్ మొబైల్స్లో డిస్ప్లే అనేది ఒక హైలైట్, ఎందుకంటే ఇందులో సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. 6.6 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే. ఇందులో మనకి రిఫ్రెష్ రేట్ కూడా 120 Hz ఉంటుంది. అండ్ బిగ్గెస్ట్ బ్యాటరీ 6000 mAh బ్యాటరీ తోటి వస్తుంది. ఇది మా మదర్ దగ్గర కూడా F34 ఉంది. M34 F34కి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, అది అమెజాన్లో, ఇది ఫ్లిప్కార్ట్లో. సో దాని బ్యాటరీ బ్యాకప్ కూడా నాకు బాగా నచ్చింది. ప్రాసెసర్ చిన్నది కాబట్టి ఆప్టిమైజేషన్ కూడా బాగుంటుంది ఈ 1 UI తోటి. అండ్ 25 వాట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. కానీ ఇందులో మనకి అడాప్టర్ అనేది రాదు, సపరేట్గా పర్చేస్ చేయాలి. అది 1200 to 1500 రేంజ్లో ఉంటుంది అది. సో ఈ ఫోన్ ప్రైస్కి అదనంగా అదొకటి ఎక్స్ట్రా పెట్టాల్సి వస్తుంది మనము. ఆల్రెడీ ఉంటే ఏం కాదు, వాడుకోవచ్చు. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, ఇందులో కూడా మనకి ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఉంటుంది. అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా వస్తుంది. అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా తోటి వస్తుంది. అండ్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా చూసుకున్నా కూడా మనకి 13 మెగాపిక్సెల్ ఇస్తారు. ఈ Android 14 తోటి వస్తుంది. అండ్ ద గుడ్ థింగ్ ఇస్ Android 18 దాకా ఇందులో అప్డేట్స్ వస్తాయి. అంటే 4 years OS అప్డేట్స్ ప్లస్ 5 years సెక్యూరిటీ ప్యాచెస్ వస్తాయి. అంటే ఇక చాలా అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి. మీ దగ్గర ఫోన్ జాగ్రత్తగా పెట్టుకుంటే, ఇది మంచి గట్టి ఫోనే కాబట్టి ఉంటుంది అది. ఇందులో కూడా మనకి డ్యూయల్ స్పీకర్ సెటప్ అయితే వస్తుంది. అనదర్ గుడ్ థింగ్ ఇస్ ఇందులో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ఉంది కదా, విక్టస్ ప్లస్ ఆ ప్రొటెక్షన్ తోటి వస్తుంది. సో మంచి ప్రొటెక్షన్, ఇప్పుడు హై అదే నడుస్తుంది. అండ్ ప్రైస్ చూసుకున్నా కూడా మనకి 19,998 రూపీస్. కాకపోతే అప్ టు 2000 బ్యాంక్ డిస్కౌంట్స్ నడుస్తున్నాయి. మీరు ఒకసారి చెక్ చేయండి మీ బ్యాంక్ అనేది అందులో ఉందో లేదో. ఉంటే మీకు 2000 డిస్కౌంట్ అయితే వస్తుంది. లేదంటే మీరు సేల్ దాకా ఆగొచ్చు. ఈ సెప్టెంబర్ 2 దాకా సేల్ స్టార్ట్ అయిపోతుంది. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అనౌన్స్ చేసి, లీక్స్ అయితే అయ్యాయి. సో అమెజాన్ కూడా దాంతోపాటు కాంపిటేటివ్గానే ఉంటుంది. ఫోర్త్ మొబైల్ మోటో G85 5G. ఇందులో మనకి స్నాప్డ్రాగన్ 6S Gen 3 తోటి వస్తుంది. అండ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా ఉంది ఇందులో.
అండ్ కెమెరా వైజ్ అయితే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా బాగుంది అండ్ 6.67 ఇంచ్ POLED స్క్రీన్ తోటి వస్తుంది. 120 Hz రిఫ్రెష్ రేట్ కూడా ఉంది. 5000 mAh బ్యాటరీ బ్యాకప్ తో పాటు 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఇస్తుంది. బ్రిక్ కూడా ఇందులోనే ఇస్తారు, ప్రొవైడ్ చేస్తారు వీళ్ళే. అండ్ ఇది కూడా మనకి డ్యూయల్ స్పీకర్ సెటప్ తోటే వస్తుంది. అప్డేట్స్ చూసుకున్నా కూడా మనకి 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years మన సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటాయి కదా, అవైతే ఇస్తున్నారు. ప్రైస్ చూసుకున్నా కూడా మనకి 17,999 రూపీస్. కానీ యాక్సిస్ కార్డ్ ఉంటే మీ దగ్గర 1000 ఆఫ్ అయితే ఉంది ఫ్లిప్కార్ట్లో ఇది. సో చెక్ చేసుకోండి. నేను చెప్పే ఏ ఆఫర్స్ అయినా ఇప్పుడు ఉండొచ్చు నేను చెప్తున్నప్పుడు. మీరు ఎప్పుడైతే పర్చేస్ చేస్తున్నారో అప్పుడైతే ఖచ్చితంగా ఆఫర్స్ అనేవి చెక్ చేసుకోండి. మీ దగ్గర కార్డ్స్ ఉంటాయి కదా, సో ఆ కార్డ్స్ అనేవి ఇందులో ఉందా ఆఫర్ అనేది చెక్ చేసుకోండి. లేకపోతే అప్పుడప్పుడు కూపన్స్ కూడా ఇస్తారు, ఇలా చెక్ చేసుకుంటూ ఉండండి. ఇట్లా కూపన్స్ ఇస్తారు, సో అయితే చెక్ చేసుకొని తీసుకోండి ప్రతిసారి. అండ్ లాస్ట్ మొబైల్ ఉంది. లాస్ట్ మొబైల్ చెప్పే ముందు మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఆ లాస్ట్ కొన్ని వీడియోస్లో అయితే మంచి రెస్పాన్స్ వస్తుంది, నాకైతే బాగా అనిపిస్తుంది. ఇలానే మీరు ఇంకా ఆదరిస్తారని ఆశిస్తూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, లైక్ కూడా చేయండి, కామెంట్ కూడా చేయండి. అండ్ నెక్స్ట్ మొబైల్ చూసుకుంటే CMF by Nothing Phone 1. ఈ మొబైల్ నేను ఎందుకు కన్సిడర్ చేయమంటానంటే మీకు ఒక యూనిక్ డిజైన్ అయితే ఉంది ఇందులో. ఒకవేళ మీకు బిల్డ్ క్వాలిటీ కొంచెం కాంప్రమైజ్ అయినా యూనిక్నెస్ కావాలంటే తీసుకోవచ్చు. ఎందుకంటే యాక్సెసరీస్ ఉంటాయి కదా, మనకి ఇంటర్చేంజబుల్ ప్యానల్ చేసుకోవచ్చు. కాకపోతే దానికి ఏమంటారు బడ్జెట్ ఎక్కువైపోతుంది అవి కొనుక్కుంటే. ఇంటర్చేంజబుల్ ప్యానల్స్ అవన్నీ 1500 అలా ఉన్నాయి ప్రైజింగ్. సో స్పెసిఫికేషన్స్ దగ్గరికి వస్తే ఇందులో మనకి ప్రాసెసర్ వచ్చేసరికి MediaTek Dimensity 7300 ప్రాసెసర్ వస్తుంది. అండ్ 6.67 ఇంచ్ సూపర్ AMOLED డిస్ప్లే తోటి వస్తుంది. యాజ్ యూజువల్ 120 Hz రిఫ్రెష్ రేట్తో పాటు 2000 nits పీక్ బ్రైట్నెస్ వస్తుంది. ఇందాక చెప్పాను కదా, బ్రైట్ సన్లైట్లో ఉన్నప్పుడు మనకి ఆ బ్రైట్నెస్ అనేది మంచిగా బాగా వస్తుంది అనమాట. అండ్ 50 MP మెయిన్ కెమెరా, 2 MP సెకండరీ కెమెరాతో పాటు ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసరికి 16 MP అండ్ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33 వాట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. ఇందులో కూడా మనకి అడాప్టర్ ఉంటుంది కదా, అదైతే ప్రొవైడ్ చేయరు, సపరేట్గా తీసుకోవాలి. CMFదే ఉంటుంది ఒకటి అడాప్టర్, ఇంకా అది తీసుకోవాలి మనము. Android 14 తోటే వస్తుంది. ఇందులో కూడా మనకి 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ఉంటుంది. అండ్ ఇది నేను ఎందుకు తీసుకోమంటానంటే ఇందులో మనకి బ్లోట్వేర్ అనేది అస్సలు ఉండదు. అండ్ నథింగ్ UI ఉంటుంది కదా, చాలా స్మూత్ ఉంటుంది. సో ప్రైస్ చూసుకుంటే మనకి 15,999 రూపీస్కి వస్తుంది. దీని మీద అయితే ఎలాంటి ఆఫర్స్ అయితే లేవు ప్రస్తుతానికి. సో చెప్పాను కదా ఇందాక, బిగ్ బిలియన్ డే సేల్ వస్తుంది అండ్ అమెజాన్ సేల్ కూడా వస్తుంది. సో ఫైనలీ ఈ మొబైల్స్ అన్నిటికీ ఒక ఆర్డర్ అనేది ఇస్తే ఫస్ట్లీ CMF Nothing Phone 1 ఉంది కదా, అది వస్తుంది. అంటే స్పెక్స్ వైజ్ బాగుంది, అంటే స్పెసిఫికేషన్స్ వైజ్ బాగుంది. అండ్ నెక్స్ట్ iQOO Z9s, ఇది రీసెంట్గానే లాంచ్ అయింది. ఒక మంచి స్పెక్స్ తోటి అయితే వస్తుంది, కన్సిడర్ చేయొచ్చు ఇది సెకండ్ పొజిషన్లో. సో సామ్సంగ్ కూడా నాకు బాగానే అనిపించింది. ఇది ఓవరాల్ ఫోన్, ఎందుకంటే మనకి డిస్ప్లే చూసుకున్నా, బ్యాటరీ చూసుకున్నా అండ్ కెమెరా వైజ్ ఆప్టిమైజేషన్ ఉంటుంది, అది కూడా బాగానే ఉంటుంది. పర్ఫార్మెన్స్ అయితే బాగుంటుంది. కానీ ఒకటే డ్రాబ్యాక్, ఆ బ్రిక్ అనేది తీసుకోవాలి అండ్ సేల్ కోసం అయితే వెయిట్ చేయాలి. ఫోన్ కోసం తగ్గుతుంది ఖచ్చితంగా. అండ్ నెక్స్ట్ మొబైల్ Moto G85 5G. అండ్ లాస్ట్ వచ్చేసరికి Realme Narzo 70 Pro. సో ఈ 5 మొబైల్స్ మీకు ఏది బాగా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇన్ కేస్ నేను ఏదైనా మిస్ అయినా మీరు అది కామెంట్ చేయండి, నేను పిన్ చేస్తాను అది, ఒకవేళ నాకు మంచిగా అనిపిస్తే. లాస్ట్ వీడియోలో బిలో 15,000లో నేను Realme Narzo 70 మర్చిపోయాను. సో అది మంచి స్పెక్స్ అనిపించింది, సో అది నేను పిన్ చేశాను కామెంట్ చేస్తే. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు బెల్ ఐకాన్ ఉంటుంది కదా, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో దట్ నోటిఫికేషన్స్లో వస్తుంది నేను ఎప్పుడైనా పోస్ట్ చేసినప్పుడు, అండ్ మీరు మిస్ అవ్వలేరు అన్నప్పుడు. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. ఎవరైనా 15,000 to 20,000 ఆ రేంజ్లో కన్సిడర్ చేసే మొబైల్ ఇది చూడమనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.